సెంటర్లో ఉన్నా పాపం ఇక్కడ వడ్లు తడిచిపోయినాయి, తీసుకుంటలేరు కదనే బాబు. నువ్వేమో తీసుకుంటామని ఆడ ముఖ్యమంత్రి చెప్తాడు, మంత్రులు చెప్తారు, నువ్వు చెప్తావు. ఇక్కడ ఊర్లోకి వస్తేనేమో పోతలేవు. ఇక్కడ రామచంద్రారెడ్డి అనో రైతు ఉన్నాడు పాపం, 25 రోజులు అయింది వడ్లు పోసి, కింద వానబడి మొత్తం తడిచినాయి, వడ్లు తీసుకుంటలేరు, తడిచిన వడ్లు కొనమంటున్నారు. ఆ సెంటర్ ఆమెను అడిగితే నేనేం చేయాలి సార్, రైస్ మిల్లు వాళ్ళు దించుకుంటలేరు, తడిచిపోతే వాళ్ళు వాపసు కొడుతుందని అమ్మ అంటుంది. అమ్మాయి ఎట్లా మరి? ఇవన్నీ మొలకలు ఎత్తుతూ ఉన్నాయి, మొలకలు ఎత్తుతూ ఉన్నాయి వడ్లు. ఇప్పుడు ఆడ గవర్నమెంట్ ఏం చెప్పింది, కలెక్టర్లదే బాధ్యత, తడిసిన వడ్లు కొంటాం, అన్ని రకాల వడ్లు కొంటామని డైలాగులు కొడుతున్నారు. మరి ఏం సంగతి? ఇక్కడ నువ్వు రా, చిన్నకోడూరు సెంటర్కి రా. ఇక్కడ రామచంద్రారెడ్డి అనే రైతు ఉన్నాడు, చాలామంది రైతులు ఉన్నారు. తడిచినాయి, అడుగు మెత్తబడ్డది, అన్ని మొలకలు ఎత్తుతున్నాయి. వచ్చి ఇమీడియట్గా దించిపి, రైస్ మిల్ దించిపి. ఇక లేపేటట్టు చూడు. అమాలీలు కూడా తక్కువ ఉన్నారా, ఇబ్బంది అవుతుంది కొంత, దాన్ని పెంచుంది. అమాలీలను కూడా పెంచి తొందరగా బయటకు చేయండి. వడ్లు తడిచినాయి, మళ్ళీ రేపు ఎల్లుండి 2-3 రోజులు వర్షాలు ఉన్నాయంటున్నారు. మళ్ళీ 3 రోజులు వర్షాలు పడితే మళ్ళీ ఇబ్బంది అవుతుంది కదా. ముంగటికి 3 రోజులు వానలు ఉన్నాయంటున్నారు. ఉన్నకాడికి లేకుండా జల్ది లేకుండా కళ్ళాలలో లేకుండా ఆ రైస్ మిల్ వాళ్ళకి చెప్పి దించిపోయి తొందరగా. నువ్వు చిన్న కొడుకు రా, ఒకసారి రా, వచ్చి చూడు. ఊర్లలో అయిపోయినాయి కదా, వడ్లు అయిపోయినాయి కదా. మరి అయిపోయిన ఊర్లో రైస్ మిల్లు కూడా ఇప్పుడు చిన్న కోడూరు ఉందనుకో, 2 రైస్ మిల్లు ఒకటే ఇచ్చే బదులు తొందరగా పోతాయి కదా. 2 రైస్ మిల్లు ఇవ్వండి. ఇప్పుడు ఇట్లా ఎక్కువ, ఇప్పుడు కొన్ని ఊర్లలో మాచాపూరు, చందలాపూరు, చిన్న కోడూరు, ఇట్లా 5-6 ఊర్లలో వడ్లు బాగున్నాయి. వాటికి 2 రైస్ మిల్లు ఇవ్వండి. 2 రైస్ మిల్లు ఇస్తే తొందరగానే పోతాయి కదా. ఎక్కడెక్కడ వడ్లు బాగున్నాయో చూసి ఆడ 2 రైస్ మిల్లు ఇవ్వండి. నువ్వు రా, ఇప్పుడు చిన్న కోడూరు రా, తిరిగి ధనార్దన్ బయట చూడు. లారీలు కూడా ఎక్కువ పెట్టుండ్రి, 2 రైస్ మిల్లు ఇవ్వండి. ఇప్పుడు మీరు కొనే బాపతి వడ్లు 50 బస్తాలు వెళ్తాయి. 2 ఎకరాలకు 70 క్వింటాలు వెళ్తాయి. మాకు సన్నపట్లు 70 క్వింటాలు ఎవరు జోకిచ్చోళ్ళు ముందుకు వచ్చి పళ్ళు పెట్టమండి. సన్నగా ఎన్ని క్వింటాలు వస్తాయి? సన్నవి అన్ని కొడితే 20 క్వింటాలు దాటే 2 ఎకరాలు దాటే పెట్టిన కదా. ఇవేంది రాళ్ళ లెక్క పండి పంట, పెట్టుబడి ఎక్కువ అవుతుంది. పెట్టుబడి ఎక్కువ వస్తుంది, రోగం ఎక్కువ వస్తుంది, తట్టుకుంటుంది. అది రోగం అయితే ఆగది, ఇది జర తట్టుకుంటుంది. ఇదే లక్ష్యం పంట, కానీ అది ఎక్కడ దరిద్రం పంట. ఆ పాటేటువంటితో ఆ పంట అటువంటిది అంతే. వాడు ఒక రకంగా ఏంటంటే నోటితో నవ్వి నొసటితో ఎక్కిరిచ్చినట్టు. ఏదో నేను బోనస్ పెట్టినా అని వాళ్ళు చెప్పుకుంటానికే, కానీ రైతులంతా మునుగుతారు. ఆ సన్నబడ్డు పెట్టి రైతులందరూ చెప్తాను నేను చూద్దాం. సన్నబడ్డు పెడితే మాత్రం మొత్తం మునుగుతారు సార్. పంట తక్కువ వస్తుంది, మొత్తం రోజులు ఎక్కువ ఉంటుంది, రోగం ఎక్కువ ఉంటుంది, పెట్టుబడి ఎక్కువ ఉంటుంది, ఇంత పెరుగుతుంది. ఆ వర్షాకాలం మొక్క దేవగా పొట్టు కింద ఉంటుంది. ఆ మిషన్లే సరిపోం. సన్నాలను మనకు నడవయి, మన ఏరియాలో బండయి మనకు నడవదు అంతే కదా. మన చిన్న కోడూరు ఊరు మీద ఎవరైనా సన్నాలు పెట్టేస్తారా? ఎంత పెడతారు? ఏం లేదు, ఒక్క ఇంటి పూట మందం ఒక 4 ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక 10 గుంటలు పెట్టుకుంటారు, 10-15 గుంటలు వాళ్ళ ఇంటి మందం పెట్టుకుంటారు. కానీ అమ్మటానికి మాత్రం 10 గుంటలు పెట్టుకుంటారు అంతే. మనం పండించేది ఉండదు, అమ్మేది లేదు. ఇప్పుడు ఎగబెట్టినట్టే కదా. ఆ బోనస్ మాకు ఇష్ట అవసరం లేదు, ఆ సన్నపట్లు పెట్టుడు అవసరం లేదు. మేము ఎక్కడ నమ్ముకుంటాం వీటిని దొడ్డుబాటు పెట్టుకొని. దొడ్డుబాట్లకు కూడా ఇస్తే 30 క్వింటాలు పంతాయి ఎకరానికి. ఇవి ఇయ్యాడు మాకు ఎరికే, అందరికి ఎరికే సార్. ఇవి ఏడిస్తాడు, ఇవి తేడా తట్టుకుంటుంది, తట్టుకోరు. మరి ఇప్పుడు ఏమైనా ఆస్తులు ఉంటే అమ్ముకొని వెళ్ళవాలి, కానీ లేకపోతే వాటి కళ్ళకి వెళ్ళి మాటలు చెప్తుర్రు. రైతు మేము రుణమాఫీ చేస్తా అన్నాడు, ఎక్కగానే రాజీనామా ఫస్ట్ అదే చేస్తా అన్నాడు. రుణమాఫీ 4 నెలలు 5 నెలలు అవుతుంది, అదే పోయింది. రైతు బంధు పోయింది, ఆడపిల్లలకు 2500 ఇస్తామంటే ఇవి పోయినాయి. అన్ని పోతున్నాయి, అవి అన్ని కళ్ళి వెళ్ళి మాటలు చెప్పుకుంటా. ప్రభుత్వం ఏం మాత్రం మేము ఏదో ఇట్లా గెలవాలన్న ఆలోచన, కానీ మళ్ళీ ఒకసారికి గెలుస్తానికి అవకాశం లేని పరిస్థితులు ఏర్పాటు చేసుకున్నారు అంతే. అంటే ఏదో కిందకో మీదకో తల్లాడుతారు. ఇప్పుడు ఆ కొమ్మట్లు ఇంత మా దగ్గర 3 కిలో 4 కిలోలు దోసుకొని రైతులను ముంచుకుంటా వాళ్ళతో మంచి మిల్లులు వేసుకుంటానికి. ఇంట్లో ఏమి సార్ వీటి ఇంత మంచి వడ్డం తీసుకోకపోతే ఇక జర్ర మందం అయిందంటే 3 కిలోలు కాడి చేస్తా,
అరే 40 కిలోలకు 3 కిలో కట్ చేస్తామంటే అంతే నీ ఇష్టం ఉంటున్నాం ఈ లేకపోతే లేదు వాళ్ళ ఇంట్లో పోగానే కడప దాటకుండా అన్నీ పట్టుకుంటాడు. కటింగ్ ఉందా ఇప్పుడు తరుగు పెడుతురా? ఇప్పుడు జర్రంతా నిమ్ముంటే పెడతాడు, కొమటానే పెడతాడు. తరుగు పెడుతున్నారు, మిల్లుకు పోయినాక పెడుతురా? లాట్ తీసుకునేటప్పుడు లేదు సార్. ఇప్పుడు ఎందుకంటే కొంచెం మాషరి వీళ్ళు ఏముంటుంది అంటే మిల్లు కరెక్ట్గా జోకాలంటే వాళ్ళు 17-18 దాకా నేను అమలు పని చేసిన మిల్లులల్లో 18 తోటి నిజానమైన బియ్యం వస్తాయి. వీళ్ళు ఏం చేస్తారంటే 14 రావాలని రైతులను ఊక హింసించుకుంటే కథలు పెడతారు. పచ్చి వడ్లు ఎవరమ్మా ఇక్కడ ఉన్నారా? ఏమైందమ్మా పాపం ఆయన 25 రోజులు అయిందట మన రామచంద్రారెడ్డి సాబ్ వచ్చి. 25 రోజుల నుంచి వడ్లు ఇన్నే ఉంటే ఎట్లమ్మా? 2 రోజులు అయింది పాపం నువ్వు వచ్చి. 20 రోజులు కాకపోతే 2 రోజులు లెక్క చేయడం కోసం ఎందుకు శనివారం శుక్రవారం చంద్రెడ్డి మనము కాదమ్మా, దర్శనం కూడా తీసుకోమని చెప్పింది కదా గవర్నమెంట్. నిన్న క్యాబినెట్ లో చెప్పింది కదమ్మా, తడిసిన వడ్లు కొంటాం, అన్ని వడ్లు కొంటాం. మిల్లులో పోతే మొన్న ఒక రోజు వర్షం పడితే మీద కొంచెం దర్శనం బస్తాలు చేసేటప్పుడు తడిస్తేనే అవి 18 వస్తున్నాయి అని ఫోన్ చేశారు. మరి నిన్న గవర్నమెంట్ చెప్పింది కదమ్మా క్యాబినెట్ లో తడిసిన వడ్లు కొంటామని. ఎవరు తీసుకుంటలేరు, మిల్లులలో తీసుకుంటలేరు. మరి గవర్నమెంట్ హైదరాబాద్ లో కూర్చొని స్టేట్మెంట్ ఇస్తారు కదమ్మా, తడిసినవి కొంటాం, పచ్చి కొంటాం, అన్ని కొంటామని. ఇప్పుడు పెద్ద మనిషి 25 రోజులే వడ్లు పోతలేమని బాధపడబట్టే. 25 రోజులు ఉంటే ఎట్లమ్మా? మొలకెత్తినాయి, కింద మొత్తం మొలకలు వస్తున్నాయి, బడ్లు తడిచిపోయినాయి అడుకు. పోవాలి కదా, జల్ది పోకపోతే ఇంకెప్పుడు పోతాయమ్మా వడ్లు? ఎన్ని రోజులు పడుతున్నాయి ఒక్కొక్క మనిషి పోవడానికి? 10 రోజులు. సంచికి ఎంత పెడుతుండ్రు? 41 కిలోలు. 1 కిలో ఎక్కువ పెడుతురా? జల్ది పంపియమ్మా. పెద్ద మనిషి ఇబ్బంది పడుతుంది, వాళ్ళకేమో ఇబ్బంది అవుతుంది అంటున్నారు, మీరేమో తీసుకుంటలేరంటున్నారు. మిల్లు తీసుకుంటలేదా? మరి తడిసిన వాటిలో ఏం చేయాలమ్మా? అవి మొలకెత్తబట్టి తీసుకోవాలి మధ్యలో మేమేం చేస్తాం సార్? వాళ్ళు అక్కడ మిల్లు పోతే వాళ్ళు ఆపుతారు కదా, ఇక్కడ వీళ్ళు తీసుకోమని కష్టం కదా. ఇక్కడికి వచ్చి చెప్పి ఈ రైతులకు తల్లిదండ్రులు లేదు సార్. తల్లిదండ్రులు రైతులకు లేకనే ఇదంతా బాధ. తల్లిదండ్రులు ఎక్కడికి రైతులకు పంటలు వండియకపోతే, పాలు విండకపోతే, కూరగాయలు వండియకపోతే అప్పుడే ఏర్పడుతుంది అందరికి. లగచ్చుకుంటున్నాము పండించడం ఎక్కువ, చేసుకోవడం పని తక్కువ చెప్తే ఏమవుతుంది నీకు? మరి చేసుకోవాలి. నీరు కదిలిందా? మిల్లులు తీసుకుంటలేదు. పట్టించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా బోనస్ విషయంలో వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట్లాడుతూ అవగాహన లేని వాళ్ళు మాట్లాడుతుండ్రు, వడ్ల గురించి అని మాట్లాడుతున్నారు. ఇలా కిందికి వస్తే రైతులు ఏం మాట్లాడుతుండ్రో మీకు తెలుస్తుంది. ఇప్పుడు చిన్నకోడూరు రైతులు ఏం మాట్లాడినరు? మాకు పండేటియే దొడ్డు వడ్లు, రూపాయికి 95 పైసలు దొడ్డు వడ్లే ఉంటాయి, 5 పైసలు ఇంటి మందం 5 దొయ్యలో 10 దొయ్యలో పెట్టుకుంటాం, దానికి మీరు ఇచ్చేం లాభము, మాకు దొడ్డు వడ్లకు అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని చెప్పి రైతులు ఇలా ముక్త కంఠంతో కోరుతూ ఉన్నారు. అంటే మీరు ఒక రకంగా ఇలా రైతులు మోసం చేసిండ్రు. కరెక్ట్గా డబ్బాల ఓట్లు పడి సీలు పడ్డాక తెల్లారి సాగు కబురు చల్లగా చెప్పినట్టు మేము సన్న రకాలకే ఇస్తాం, దొడ్డు రకాలకి ఇవ్వమని చెప్పి చేతులు లావట్టిండ్రు. ఇది రైతుల్ని మోసం చేయడం. నిజానికి దొడ్డు వడ్లు అయితే 30 క్వింటాలు వండే, సన్నం అయితే 20 క్వింటాలు వండే, 10 క్వింటాలు తేడా ఫరక్ పడే. 10 క్వింటాలు అంటే 20,000 రూపాయలు. ఇవాళ నువ్వు ఇచ్చేది ఏమున్నది? నువ్వు 500 ఇస్తాను బట్టి నువ్వు ఇచ్చే 20 క్వింటాలకు 500 ఇస్తే 10,000 రూపాయలే వస్తాయి. అంటే ఒక రకంగా రైతుకును మీరు ఎగబెట్టినట్టే, ఇయ్యనట్టే లెక్క. ఉత్తమ మాటలు చెప్తున్నారు. మీరు ఇప్పటికైనా ఆలోచించండి. నిజంగా మీరు బాండ్ పేపర్ మీద రాసిచ్చిన ప్రకారంగా అన్ని రకాల వడ్లకు అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.
లేకపోతే రైతులు ఊకోరు. డెఫినెట్గా మీరు రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏ ఊర్లలో తిరిగినా ఏ జిల్లాలో తిరిగినా రైతులు మీ బోనస్ కోసం నిలదీస్తారు. రైతులు 7,500 రూపాయల రైతు భరోసా కోసం మిమ్మల్ని నిలదీస్తారు. మీ రుణమాఫీ కోసం నిలదీస్తారు. మీరు ఇన్ని మాటలు చెప్పి బాండ్ పేపర్ల మీద రాసిచ్చి ప్రజల్ని నమ్మించి ఇవాళ మోసం చేస్తూ ఉన్నారు. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇచ్చిన మాట ప్రకారంగా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. పచ్చి రొట్టె విత్తనాలు వెంటనే అందుబాటులోకి తెచ్చి రైతులకు ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఈ జూన్ నెలలోనే 7,500 రూపాయలు ఎకరానికి రైతు భరోసా అందరూ రైతులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా వడ్లను వచ్చే 4-5 రోజుల్లో కల్లాల్లో ఉండేటువంటి వడ్లను యుద్ధ ప్రాతిపదికన కొని వర్షాంతో తడిసిన వడ్లను కూడా కొని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని అధికారులందరినీ కల్లాలకు పంపండి. అధికారులు ఈ టైంలో ఆఫీసులలో కాదు ఉండాల్సింది. అధికారులందరూ కూడా మనిషికి 4 సెంటర్లు ఇయ్యండి. తహసీల్దార్లకు ఎంపీడీఓలకు గతంలో మేము చేసినాం. మనిషికి 4 సెంటర్లు ఇచ్చి ఆన్లే కూర్చోబెట్టి లారీలు తెప్పించి ఆర్టీఓని రోడ్డు మీద నిలబెట్టి లారీలు దొరకబట్టి వెంటనే యుద్ధ ప్రాతిపదికన కల్లాల్లో ఉన్న వడ్లు లావట్టాలని రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.